తెలంగాణ రాష్ట్రం రెండు కుటుంబాల కదంబ హస్తాలలో నలిగిపోతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 1000 గొంతుకులు 1,00,000 డబ్బులు కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. వర్గీకరణను కేవలం రెండు కుటుంబాలు అడ్డుకుంటున్నాయని అన్నారు. వెంకటస్వామి కుటుంబం, మల్లు కుటుంబాలు రేవంత్ రెడ్డిని తప్పుడు దారిలో నడిపిస్తున్నాయని విమర్శించారు. రెండు కుటుంబాలకు చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులు ఇచ్చి రేవంత్ వారి దారిలో నడుస్తున్నారంటూ ఆరోపించారు. వారిని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగా రేవంత్ పదవికి కూడా గండం తప్పదని హెచ్చరించారు. ఫిబ్రవరి 7న హైదరాబాదులో తలపెట్టిన లక్షలాది డప్పులు, వేలాది గొంతుల కళాకారుల పాటలు, వర్గీకరణ అమలు చేయించుకొని బిడ్డల భవిష్యత్తును కోరే మాదిగలందరూ ఖచ్చితంగా ఇంటికో డప్పును ప్రతి ఒక్కరూ సంకనేసుకొని హైదరాబాద్ చేరాలని నేను ముందుగానే పిలుపునిస్తున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల, విద్యా అవకాశాల్లో అడ్మిషన్స్ పూర్తి కావడం వల్ల, సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా మేము నష్టపోతున్నాం మీరు వర్గీకరణ అమలు చేయకపోవడం వల్ల. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మా మీద కాంగ్రెస్ శ్రేణులు దుష్ప్రచారం ఆపండి. మీరు చేపిస్తున్నారో మీరు మాట్లాడిస్తున్నారో దుష్ప్రచారం ఆపండి. మమ్మల్ని మీరే బీజేపీలో చేరమని ప్రోత్సహిస్తున్నట్టున్నది. నా జీవితంలో కండవ మారదని 100 సార్లు చెప్తాను. నా జీవితంలో కండవ 30 ఏళ్ళుగా కండవ మారింది లేదు, కండవ మారేది కూడా లేదు. మేము ఆ కమిట్మెంట్ ఉన్నది. 30 ఏళ్ళుగా మాకు కండవ మారింది లేదు, రేపు మారేది లేదు. కండవలు మార్చుకున్న వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాలు నడుపుతున్నారు. పండుగలు మార్చుకునే వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. కండవలు మార్చుకునే వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మా ఒంటి మీద కండవ మారలేదు కాబట్టి ఉద్యమకారులు ఉన్నాం ఇప్పటి వరకు. భవిష్యత్తులో కూడా ఉద్యమకారులుగానే ఉంటాం, సమాజం కోసం పాటు పాడతాం. మా మీదనా మళ్ళా చెప్తున్నా, కండవాలు మార్చుకున్న వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు, కండవాలు మార్చుకున్న వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టినే మేము ప్రజాపతిలు కాలేదు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టి ఎక్కడికి పోలేదు. అందువల్ల మా మీద దుష్ప్రచారం ఆపండి. మీ చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, రేవంత్ రెడ్డి గారి చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని దుష్ప్రచారం చేయించడం ఆపండి. నువ్వు రా, నువ్వే వస్తావు, రా, ఆహ్వానిస్తా నిన్ను. నేను ఏ పార్టీని పిలువ, రా, రేపు ప్రదర్శనలో నిన్నే పెడతారా. హామీ ఇచ్చింది నువ్వే కదా, అమలు చేయడానికి నువ్వు రా, మాకు అభ్యంతరం లేదు. నేను ఏ పార్టీని పిలువరా. నో నాకు బీజేపీ, నో బీఆర్ఎస్, నో ఇది కాంగ్రెస్ కూడా నాకు అవసరం లేదు. నువ్వు హామీ ఇచ్చినావు, నువ్వు రా, హామీ ఇచ్చినావు కదా. అవును, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారినే పిలిచాను కదా కేంద్ర ప్రధానమంత్రిగా. ఒక ఆయన వచ్చాడు కదా, అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా మా మీటింగ్కు, అంతకుముందు రాజశేఖర్ గారు వచ్చాడు కదా మా మీటింగ్కు.